శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. మిథున రాశి వారికి ఈ మాసంలో గురువు బుధుడు శుభులు. ఫిబ్రవరి 13 నుండి రవి శుక్రులు అర్ధశుభులు. వివాహాది శుభకార్యములు నెరవేరుట, వాహన సౌఖ్యం, సంఘములో గౌరవము, పేరు మర్యాదలు, రాజకీయ నాయకుల పరిచయము, ప్రభుత్వం వారితో సఖ్యత, వ్యాపారమును సంతృప్తి కలుగును. మీ పనితీరులో ఆకస్మిక వింత మార్పులు జరిగే సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మాసం చివరిలో బంధువుల వలన మానసిక ఆందోళనలు ఉన్నవి. ప్రయాణాల వలన అధిక శ్రమ కలుగుతుంది. శారీరక ఇబ్బందులు ఉంటాయి. ఛాతీ కంఠరముల నొప్పితో ఆరోగ్య సమస్యలకు వైద్య సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జాగ్రత్త అవసరం. పొత్తి కడుపులో విపరీతమైన వేడి, వాత సంబంధమైన అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి. ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్త అవసరం. మీ సామాజిక పరిస్థితి పెరుగుతుంది. విలాసవంతమైన జీవితం కలిగి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. చట్టపరమైన ఇబ్బందులు కలుగును. జాగ్రత్త అవసరం. మృగశిర నక్షత్రం వారికి మాసాధిపతి శని నాభియందు అధిక వేడి, కడుపులో నొప్పి, వృధా ఖర్చులు, భయము. మీరు ఇతరులతో మాట్లాడే మాటల వలన లేనిపోయిన అనవసర కలహములు ఉన్నవి. చాలా జాగ్రత్తగా ఉండవలెను. ఆరుద్ర నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడవుతున్నాడు కనుక విచారము, భయము, భూసంబంధ కలహములు ఉన్నవి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి. దేహమునందు గాయములు, రక్తము చూచుట అనే ఇబ్బంది కుజుడు వలన ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. పునర్వసు నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు కనుక విష్ణుభక్తి, విష్ణు చింతనము, ధనలాభము, విద్వాంసులతో సహవాసము, బంధుమిత్రులతో కలయిక, విందు వినోదాల్లో కాలము గడుపుతారు. ఈ రాశివారు నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేసుకోవడం ఉత్తమం. రుణ విమోచక అంగారక స్తోత్రం పఠించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం చాలా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.